ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఎలక్షన్ ఆల్రెడీ మనకి మార్చ్ 16వ తేదీ డేట్లో మనకు అనౌన్స్మెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 18కి గెజెట్ నోటిఫికేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏప్రిల్ 18 గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మనకి నామినేషన్స్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా రేపు నుంచి నామినేషన్స్ పేపర్స్ అన్నది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బ్రాడ్గా మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఓటర్ ప్రొఫైల్ మరియు ఇతర ప్రొఫైల్ బ్రీఫ్గా చెప్తాను. దాదాపు 16,34,000 మంది ఓటర్స్ ఇప్పటికి రిజిస్టర్ అయి ఉన్నారు ఏలూరు డిస్ట్రిక్ట్లో. వీళ్ళు 1744 పోలింగ్ స్టేషన్లో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్, పోలింగ్ స్టేషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. మరియు ఓటర్ లిస్ట్ లో ఈ నెల 15వ తారీఖు 15th ఏప్రిల్ దాకా వచ్చిన అప్లికేషన్స్ ఏది ఉన్నాయో అది అన్ని కూడా ఫామ్ 6 అప్లికేషన్స్ ఏది ఉన్నాయో అది అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఫామ్ 7 and 8 అనేది ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. సో ఓటర్ రోల్ సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ మనకు నియరింగ్ కంప్లీషన్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఎపిక్ కార్డ్స్ కూడా ప్రింట్ అయినదాన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రెండవది, పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము. 1744 పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా రెడీ అయిపోయింది బేసిక్ మినిమం ఫెసిలిటీ సంబంధించి. థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఈవీఎంస్ కి ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి పొలిటికల్ పార్టీ వాళ్ళు ముందే ట్రాన్స్పరెంట్ గా ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు మన ఫస్ట్ ర్యాండమైజేషన్ ఏ ఈవీఎం ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలన్నా ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ ఏది ఉన్నాయో అక్కడ ఈవీఎంస్ అనేది పంపించడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ ముందు ఆ ఈవీఎంస్ అన్నది కూడా స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీల్ చేసి సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీ ప్రొటెక్షన్ లో ఈవీఎంస్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఒకవైపు ఎలక్టర్ రోల్ రెడీ చేసుకున్నాము, రెండోది పోలింగ్ స్టేషన్స్ రెడీ అయింది, మూడోది ఈవీఎంస్ కూడా రెడీ చేసుకున్నాము. నౌ వీఆర్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ స్టార్టెడ్ రిసీవింగ్ ద నామినేషన్ పేపర్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో నామినేషన్ పేపర్స్కి వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ తరపు నుంచి అంటే పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఒక పర్సన్ కి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ ఫామ్ లో నామినేషన్ పేపర్ ఫైల్ చేయాలి, ఫామ్ 26 కింద అఫిడవిట్ ఫైల్ చేయడం, తర్వాత ఏ అండ్ బిలో పొలిటికల్ పార్టీ సంబంధించిన ఎండోర్స్మెంట్ ఏది ఉంటాయో అది సైన్డ్ కాపీ సబ్మిట్ చేయడం, ఇదన్నీ కూడా వాళ్ళకి తరోగా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు నుంచి మార్నింగ్ 11 AM to 3 PM 11 AM to 3 PM నామినేషన్ పేపర్స్ అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళ కార్యాలయంలో మరియు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ గా కలెక్టరేట్ లో ఇక్కడ నామినేషన్ పేపర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు మినిమం 3 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 100 మీటర్ పరిధిలో. మీకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి 100 మీటర్ పరిధి లోపల 3 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు. మిగతా వెహికల్ ఏదైనా ఉంటే 100 మీటర్ అవతల సైడ్ పార్క్ చేసేయాల. మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ లోపల ఎంటర్ అయ్యేది 1+4 అంటే క్యాండిడేట్ ప్లస్ 4 మొత్తానికి 5 మంది మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ లోపల ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. ఒక క్యాండిడేట్ 4 నామినేషన్ పేపర్స్ మాక్సిమం ఫైల్ చేసుకోవచ్చు. స్క్రూటినీ టైంలో ఒక పేపర్ కన్సిడర్ చేసి మిగతా 3 నామినేషన్ పేపర్స్ పక్కన పెట్టడం జరుగుతుంది. ఇది బేసికలీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే నేషనల్ ఆర్ స్టేట్ వాళ్ళు ఒక్క ప్రపోజర్ మాత్రం వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెడితే సరిపోతుంది. అదర్ దెన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా 10 మంది ప్రపోజర్స్ ని వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెట్టాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీనా. మరియు వాడు ఎలక్టర్ రోల్ లో ఎన్రోల్ అయి ఉన్న సర్టిఫైడ్ కాపీ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ సర్టిఫైడ్ కాపీ మన స్క్రూటినీకి కొంచెం ముందు కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ ఆల్ అన్ని కూడా మనం ముందే మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా స్క్రూటినీ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ 25. ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే 26వ తేదీకి మనకు ఆ డేట్ లో స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది.
స్క్రూట్నీ కంప్లీట్ అయిన తర్వాత 29th లోపల విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ విత్డ్రావల్ 29th ఇస్తే కూడా 27th అండ్ 28th నాకు తెలిసి హాలిడేస్ వస్తున్నాయి. 4th సాటర్డే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద. సో మోస్ట్లీ 29th ఒక రోజు మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఆ లోపల నామినేషన్స్ ఏదైనా విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేసుకోవాలా. అది విత్డ్రావల్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని లిస్ట్ ప్రిపేర్ చేసి బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం మనం పంపించడం జరుగుతుంది. ఇంకా కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, 25,000 వాళ్ళు డిపాజిట్ అమౌంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 10,000 వస్తారు. దాంట్లో 50% SC ST కేటగిరీలు ఎవరు ఉన్నారో వాళ్ళు 50% పే చేస్తే చాలు. సో ఇది మీరు క్యాండిడేట్స్ క్యాష్ రూపంగా అందజేయవచ్చు, RBI చలాను, ట్రెషరీ చలాన్ రూపంగా కూడా అందజేయడానికి చేయొచ్చు. నామినేషన్స్ ఫామ్ 2A పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఫామ్ 2Bలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫామ్ A, ఫామ్ B అన్నది అట్లీస్ట్ లాస్ట్ డేట్ ఏది ఉందో మనకి నామినేషన్ ఫైల్ చేయడానికి దానికి 3 o'clock ముందు పొలిటికల్ పార్టీ కన్సర్న్ వాళ్ళ సిగ్నేచర్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్రాడ్గా మనకి ఎలక్షన్ ప్రాసెస్ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మనకి ఏ రోజు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా మనం చేస్తే ఉన్నాము. ఇప్పటికీ దాదాపు కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మనకి ఏ రోజు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా మనం చేస్తే ఉన్నాము. ఇప్పటికీ దాదాపు 13,17 లక్షల వర్త్ క్యాష్, ప్రిషియస్ మెటల్ లైక్ గోల్డ్, సిల్వర్ మరియు ఫ్రీ బీస్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాచ్యుటరీ సర్వేలెన్స్ టీమ్స్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనకు ఒక 8 చెక్ పోస్ట్ దాకా ఉన్నాయి, 7 చెక్ పోస్ట్ దాకా ఉన్నాయి తెలంగాణ బార్డర్ దగ్గర. ఆ చెక్ పోస్టులు ఇవి అన్ని కూడా కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉన్నాయి. సువిధ ద్వారా పొలిటికల్ పార్టీస్ ఏమేమి అప్లికేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా త్వరితగతిలో 12 to 24 hours లోపల డిస్పోజ్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్స్. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కంపెయిన్ పీరియడ్ అన్నది మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM దాకా మాత్రమే చేయాలి. 10 PM తర్వాత ఎటువంటి కంపెయిన్స్ లైక్ డోర్ టు డోర్ వెళ్ళకూడదు, లౌడ్ స్పీకర్ పెట్టుకోకూడదు, ఈవెన్ ఫోన్ కాల్స్ ద్వారా కూడా చేయకూడదు అనేది కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్. ఇది ప్రైవసీ ఆఫ్ ఓటర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఇలా మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీలో ఏలూరు జిల్లా సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓట్ అన్నది మీ హక్కు మాత్రం కాదు, బాధ్యత కూడా. ఇట్స్ నాట్ జస్ట్ రైట్, ఇట్ ఈస్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి.